మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. కేబుల్ బ్రిడ్జ్ పై మరో హిట్ అండ్ రన్. ఫోటోలు దిగుతుండగా ఢీకొట్టిన కారు. ఇద్దరు యువకులు మృతి. అతివేగం కారణంగానే ప్రమాదం. సెల్ఫీ సరదా ఓవైపు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరోవైపు. ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. రాత్రిపూట కేబుల్ బ్రిడ్జ్ పై ఫోటోలు దిగేందుకు వచ్చిన యువకులకు అవే ఆఖరి క్షణాలయ్యాయి. అవే వారి ఆఖరి ఫోటోలు అయ్యాయి. ఫోటోలు తీసుకుంటుండగా ఓ కారు అతివేగంగా వచ్చి వారిని బలి తీసుకుంది. 2 కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చింది. అతివేగం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాణాలు పోతాయి. తాజాగా అదే జరిగింది హైదరాబాద్లో. మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. హైదరాబాద్ యూసఫ్గూడకు చెందిన అనిల్, అజయ్లు కేబుల్ బ్రిడ్జ్ చూసి ఫోటోలు దిగేందుకు రాత్రి 12 గంటల సమయంలో బైక్పై వెళ్లారు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఇంతలోనే సెల్ఫీ తీసుకుంటుండగా AP28 DV 7999 ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఇద్దరు యువకులను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు అక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. ఇంతలోనే ఇద్దరు యువకులు చెల్లాచెదురుగా పడిపోయారు. అటుగా వెళ్తున్న వారు వెంటనే వారిని మాధాపూర్ పేస్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనిల్ మృతి చెందాడు. చికిత్స పొందుతూ విజయ్ కూడా కన్నుమూశాడు. కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేబుల్ బ్రిడ్జ్ పై మినిమం స్పీడ్తో వెళ్లాలని, హై స్పీడ్తో వెళ్లకూడదు అని పోలీసులు చెబుతున్నా వినడం లేదు. అటు సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు తీసుకునేవారు కూడా వాహనాలు వెళ్తున్న సమయంలో రోడ్డు మధ్యలోకి రావద్దని చెబుతున్నా ఇదే జరుగుతోంది. ఫలితంగా ప్రాణాలు పోతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.